ఇక్కడ వీడియోలో చూస్తున్న రైతులు వచ్చేసి మనకు తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి హర్యానాకు వచ్చినారండి. సో హర్యానాకు వచ్చి మొత్తం 40 గేదెలు కొన్నారు. సో ఇందులో ఒక ఇద్దరు రైతులు వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకో ఇద్దరు రైతులు వచ్చేసి కొత్తగా కొన్నారు. సో ఒక రైతుకు రైతు పేరు శంకర్ అండి, జగిత్యాల జిల్లా తెలంగాణ కొండగట్టు దగ్గర ఉంటుంది. రైతు పేరు శంకరు. గత చాలా సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు చాలా వేరే ప్లేసుల్లో గేదెలు కొనుక్కొచ్చి చాలా ఇబ్బంది పడ్డా అని చెప్పినారు. సో మన దగ్గర మొత్తం 15 గేదెలు తీసుకెళ్ళినారు. చాలా సక్సెస్ అయినాయి, మంచి పాలు ఇచ్చినాయి. మేము మేము సెప్టెంబర్ అక్టోబర్లో ఏ గేదె కూడా 1,05,000 పైన కొనలేం వాళ్ళకి. సో మొత్తం 1,00,000 లోపు 1,10,000 లోపే కొనిపెట్టడం జరిగింది. సో ఇప్పుడు సమ్మర్ కారణంగా రేట్లు ఎక్కువ పడుతున్నాయి. అదే మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. చాలామంది అప్పుడు ఆ రేట్లో కొన్నాం కదా ఇప్పుడు దొరకావని అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీకు ఒక 20,000 నుంచి 25,000 సమ్మర్లో రేజ్ ఉంటుంది. మీకు మళ్ళీ జూన్ జూలైలో మీకు తగ్గుతూ ఉంటాయి రేట్లు. జూన్ జూలై నుంచి కొద్దిగా తగ్గుతాయి, ఒక్కసారిగా తగ్గాయి. సో వీళ్ళ డైరీ ఫామ్ వచ్చి చాలా బాగా నడుస్తుందని చెప్పినారు. చాలా మిల్క్ కూడా గేదెలన్నీ ఆల్మోస్ట్ అన్ని గేదెలు సక్సెస్ అయినాయి. సో ఎందుకు చెప్తున్నా అంటే హర్యానా గేదెల స్పెషాలిటీ. ఇప్పుడు చాలామంది మీరు ఈ వీడియోలలో చూసి కొంతమంది గుజరాత్ గేదెలతో కొత్తగా పెట్టాలనుకుంటున్నారు. సో మీరు తిరగండి, మీరు ఎక్కడన్నా మీకు ఒక 10 డైరీ ఫామ్లు గుజరాత్ గేదెలతో కనిపిస్తే అప్పుడు ఆలోచించండి. కాకుండా ఒక గేదె 2 గేదె చాలామంది మేపుతూ ఉంటారు. అట్లా కాదు, డైరీ ఫాములు కొత్తలో కొంటారు ఇష్టం కొద్ది, కానీ అది మెయింటైన్ చేయలేరు గుజరాతీ. చాలా ఒక 50-100 గేదెలు మెయింటైన్ చేసిన అనుభవం ఉంటే గుజరాతీ కొనడం మేలు, కానీ లేకపోతే 100% మీరు హర్యానా గేదెలకే, అది కూడా ముర్రా జాతి గేదెలకే వెళ్ళాలి. అదే మీకు హైదరాబాద్లో అయితే చాలామంది బీహారీ తీసుకొచ్చి యూపీ తీసుకొచ్చి హర్యానా అని చెప్తారు. అట్లా కాకుండా మనం హర్యానాలోనే ఉండి హర్యానాలోనే కొనిపెడతాము. ఎవరికైనా హర్యానాలో 5 లేదా 10 గేదెలు కావాలంటే వచ్చి ఇక్కడ ఉండి 2 రోజులు ఉండి సెలెక్ట్ చేసుకోండి. మనకు రేట్లు వచ్చేసి 1,20,000, 1,30,000 ప్రజెంట్ పడతా ఉన్నాయి. సో అట్లనే నేను ఈ రైతు డైరీ ఫామ్కి వెళ్తా, ఒక 2-3 డేస్లో వెళ్ళి ఒక లెంత్ వీడియో చేస్తా. సో వీళ్ళకి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నారు, సో మనం ఏ రేట్లో గేదెలు కొన్నాము, ఎట్లా పాలు ఇచ్చినాయి, ఆ గేదె చూడండి ఎంత పల్చగా ఉంది. సో ఇవన్నీ మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్ వీడియో ఒక 3 డేస్లో అప్లోడ్ చేస్తా. లైక్ చేయండి. థ్యాంక్ యూ.